వాడు మందుల సామ్యులు కాదు, పందుల సామ్యులు. అసలు వాడు ఎస్సీఏ కాదు, కన్వర్టెడ్ క్రిస్టియన్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కొడుకు పెళ్లి క్రిస్టియన్ మత పద్ధతిలో చేశాడు. వాడు కన్వర్టెడ్ క్రిస్టియన్. ప్రభుత్వం వెంటనే వారి యొక్క పందుల సామ్యులు గాడి యొక్క ఎస్సీ సర్టిఫికేట్ రద్దు చేయాలి. ప్రభుత్వం రేవంత్ వద్దీన్ ఏమన్నాడంటే, రేవంత్ రెడ్డి నేను రేవంత్ వద్దీన్ అన్నాడు. మరి రేవంత్ వద్దీన్ గారు, మీరు రేవంత్ రెడ్డి అయితే ఖచ్చితంగా వాడికి ఉన్నటువంటి ఎస్సీ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలి. వాడు ఎస్సీఏ కాదు, కన్వర్టెడ్ క్రిస్టియన్. వాడు ఏం వాగుతున్నాడంటే, నేను ఒక దళితుడిని. అరే సామ్యులుగా నువ్వు దళితుడు ఎట్లయితావురా, నువ్వు కన్వర్టెడ్ క్రిస్టియన్ రా. నువ్వేమన్నావు? వేద బ్రాహ్మణులను కించపరిచినట్టు మాట్లాడినావు, వేద బ్రాహ్మణులను హిందుత్వాన్ని కించపరిచినట్టు మాట్లాడినావురా సామ్యులుగా. నీకు ఆశీర్వాదాలు ఇస్తే, అక్కడున్న వాడికి ఆశీర్వాదం ఇస్తే, నువ్వు వేద పండితులను ఒక హిందూ సాంప్రదాయ పద్ధతుల్నే నువ్వేం చేసావు? హేళనగా మాట్లాడావు. నీకు ఒకటే చెప్తున్నాం, హిందువులందరూ ఏకతాటిపై వచ్చి మళ్ళీ నీ తుంగతుర్తిలో నువ్వు ఏదైతే ఎమ్మెల్యే వచ్చేసారి నిలబడతావో నిన్ను చిత్తుగా హిందువులందరూ ఓడిస్తారా. నువ్వు క్షమాపణ చెప్తావు. అరే కుక్క, నిన్ను మేము కూడా ఎట్లాంటి అట్లా తిట్టి క్షమాపణలు కూడా చెప్పచ్చురా. నువ్వు వాడితే హిందూ ధర్మాన్ని కించపరిచే మాట్లాడిన క్షమాపణలు చెప్తావా? అదే బ్రాహ్మణుల యొక్క కాళ్ళు పట్టుకొని నువ్వు ఎక్కడైతే బ్రాహ్మణులను హేళనగా హిందూ ధర్మాన్ని హేళన చేసావో అక్కడే అదే ప్లేస్లో నువ్వు అదే బ్రాహ్మణుల యొక్క కాళ్ళు పట్టుకొని తప్పైందని క్షమించే వరకు మేము నిన్ను ఇడిసపెట్టాంరా సామ్యులుగా.